Good morning to all. Welcome to my channel Ramanujan Maths Pulse for 10th. Pair of linear equations in two variable లో నుండి రాబోతున్న 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన 100 డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఇది థర్డ్ క్వశ్చన్ అండి. చెప్పింది సెకండ్ క్వశ్చనే, కానీ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో థర్డ్ క్వశ్చన్ అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. మొదటి క్వశ్చన్ అనేది దీనికి ముందు వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఒకవేళ అది చూడకపోతే ముందు అది చూసి ఈ వీడియో చూడండి. ఇప్పుడు మనం సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫికల్లీ. గ్రాఫ్ ద్వారా ఈ రెండు పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టా, ప్యారలలా, కోఇన్సిడెంటా అని మనం ప్రూవ్ చేయాలి. గ్రాఫికల్లీ మాత్రమే. a1/a2, b1/b2, c1/c2 అని రేషియోస్ ఉపయోగించి కాదు, గ్రాఫికల్లీ మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే మనం ఏ విధంగా చేయాలి? టూ ఈక్వేషన్స్ ఇచ్చాడండి. గివెన్ ఈక్వేషన్స్ ఏంటంట? 2x + y = 6. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోవచ్చండి. తర్వాత 4x - 2y = 4. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది 4, ఇది 2, ఇది 4, అన్నీ ఒకే టేబుల్లో ఉన్నాయి. అన్నీ ఒకే టేబుల్ ఉన్నప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని ఆ టేబుల్తో డివైడ్ చేయొచ్చు. అది ఏ టేబుల్? ఇవన్నీ 2 టేబుల్లో ఉన్నాయి కాబట్టి 2 టేబుల్తో డివైడ్ చేయండి. సో ఇది 2 2s are 2 1s are 2 2s are. ఈ విధంగా మనం క్యాన్సిల్ చేయడం వల్ల మనకి క్యాలిక్యులేషన్ తగ్గుతుందండి. ఇప్పుడు చూడండి, 2x - 1y అన్న y = 2. ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1ని ఉపయోగించి y కోఆర్డినేట్స్ని మనం కనుక్కోవాలి. ఎక్స్ కోఆర్డినేట్స్ మరి ఏ విధంగా వస్తాయి అంటే, ఎక్స్ కోఆర్డినేట్స్ మనం అనుకోవాలి నచ్చినవి 0 1 2 3. ఎక్స్ కోఆర్డినేట్స్ మనం అనుకుంటే దాని ద్వారా ఈ ఈక్వేషన్లో వేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే y కోఆర్డినేట్స్ వస్తాయి. ముందు వైని కనుక్కోవాలి. వైని కనుక్కోవాలంటే y పక్కన ఏ వాల్యూ ఉండకూడదు. ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం వైని కనుక్కున్నాం. ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చెప్తుంది? 2x + y = 6 అని చెప్తుంది కదా. సో y వాల్యూ రావాలంటే y పక్కన ఏం ఉండకూడదు కదా. ముందు వైకి సింబల్ ఏంటి? ఇది ప్లస్ కాబట్టి వైని ఇటువైపే ఉంచండి, లెఫ్ట్ సైడ్ ఉంచండి. ఒకవేళ మైనస్ అయింది అనుకోండి, వైని అటువైపు పంపించాలి అంతే. సో వైకి ఇటువైపు ఉంచాను. చూడండి, వైని ఇటువైపు ఉంచేసాను. దాని పక్కన ఏముంది? 2x ఉంది. 2x ఏం చేస్తుంది? వైని ఇవ్వండి ప్లస్ చేస్తుందండి. ప్లస్ చేస్తుంది కాబట్టి అటువైపు తీసుకెళ్తే మైనస్ చేస్తుంది. దేం చేస్తుంది? 6ని. y = 6ని నేను టచ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఈ +2x 6 పక్కన వచ్చి -2xగా మారుతుంది. సో ఈ విధంగా y = 6 - 2xని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు x వాల్యూస్ మనం అనుకుంటే ఆ x వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూస్ వస్తాయి. x వాల్యూస్ మనం ఒక టేబుల్ రూపంలో అనుకున్నాం. చూడండి, ఇది x కోఆర్డినేట్స్ అన్నీ అనుకున్నాం. y కోఆర్డినేట్స్ ఈ ఈక్వేషన్ ద్వారా మనకు వస్తాయి. తర్వాత x, y అనేది ఇక్కడ వేద్దాం. చూద్దాం, ఒక టేబుల్ని తయారు చేద్దాం. సింపుల్గా, చాలా సింపుల్ అండి. సింపుల్గా ఒక టేబుల్ తయారు చేద్దాం. చూడండి, ఎక్స్ వాల్యూ నీకు నచ్చిన వాల్యూ అనుకోండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ నేను 0 నుంచి మొదలెడతాను. ఎక్స్ వాల్యూ నేను 0 అనుకుంటున్నానండి. సో ఎక్స్ వాల్యూ 0 అనుకున్నాను. చూడండి, ఎక్స్ వాల్యూ 0 అయితే y వాల్యూ ఏం వస్తుందో చూసి ఇక్కడ చేస్తాను. చూడండి, సో x = 0 అయితే y = 6 - 2x ద్వారా ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. x ప్లేస్లో 0 వేయండి. 6 - 2 × 0. 2 0s are 0 కాబట్టి 6 - 0 అంటే 6 వస్తుంది.
సో y ఈజ్ ఈక్వల్ టు 6 అండి. అది ఈ విధంగా వస్తుంది y వాల్యూ. x అనేది 0 అయితే y కోఆర్డినేట్ ఏమొచ్చిందండి? 6 వచ్చిందండి. 6. ఇప్పుడు x, y ఏమైంది? 0, 6. నెక్స్ట్ x విలువ మీకు నచ్చిన వాల్యూస్ అనుకోండి. మైనస్లో అనుకోవచ్చు, ప్లస్లో అనుకోవచ్చు, 1 అనుకోండి, 2 అనుకోండి. ఏ నెంబర్స్ అనుకున్నా, ఎన్ని నెంబర్స్ అనుకున్నా ఆ అన్ని నెంబర్స్ ఒకే స్ట్రైట్ లైన్లో వస్తాయి. మీరు 2 అనుకున్నా ఆ స్ట్రైట్లోనే ఉంటాయి, ఆ స్ట్రైట్ లైన్లో ఉంటాయి. 10 కోఆర్డినేట్స్ మీరు ఇచ్చుకున్న అదే స్ట్రైట్ లైన్లో ఉంటాయి. తర్వాత ఇప్పుడు మీరు x విలువ నేను ఒక 3 వేసుకుంటున్నానండి. 3 వేస్తే 6 అవుతుంది కాబట్టి 0 అయిపోతుంది. 3 కాకుండా ఒక 2 అనుకుంటున్నాను. x విలువ ఒక 2 అనుకుంటున్నానండి. x విలువ 2 అయితే y విలువ ఏమొస్తుందో చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2x అనే ఈక్వేషన్ ద్వారా ఏమొస్తుందో చూద్దాం. 6కే 6 మైనస్కి మైనస్ 2 ఇది 2 మల్టిప్లై చేసుకున్నాం కాబట్టి ఇంటూ x ప్లస్లో ఏం వేయాలండి? 2 వేయాలి. ఆ విధంగా వస్తుంది. చూడండి ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 2 జార్ అంతా 4. మరి 6 మైనస్ 4 అంటే ఎంతండి? y ఈజ్ ఈక్వల్ టు 2 అండి. y ఈజ్ ఈక్వల్ టు 2. ఈ విధంగా x 2 అయితే y కూడా 2 అయిందండి. x 2 అయితే y కూడా 2 అయింది. సో కోఆర్డినేట్స్ ఏంటి? 2, 2. చాలండి. ఈ 2 కోఆర్డినేట్స్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. లేకపోతే మీరు ఇంకోటి అనుకోండి. ప్లస్లో అనుకున్నాం కదా, ఇది -3 అనుకుందాం ఫర్ సపోజ్. x విలువ -3 వేస్తే y విలువ ఏమొస్తుందో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 6 x ఈజ్ ఈక్వల్ కదా, మనకి x ఈజ్ ఈక్వల్ -3 వేసుకున్నాం కదా. x ఈజ్ ఈక్వల్ టు -3 అయితే y విలువ ఏమొస్తుందో చూద్దాం. x మైనస్ 2x ఏమో చూడండి. ఈ x ప్లేస్లో -3 వేయాలి. కాబట్టి మిగతావేవి నేను టచ్ చేయట్లేదు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా రాయడం జరిగింది. x ప్లేస్లో -3 వేసాను. చూడండి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికి కనెక్షన్ ఏంటండి? ఇంటూ మల్టిప్లై చేసేటప్పుడు ముందు సింబల్ని గురించాలండి. చూడండి, ఈ 6కే 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 అండి. ఈ విధంగా y ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చిందండి. y ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి? 12. సో x అనేది -3 వేస్తే y అనేది ఒక 12 వచ్చిందండి. 12. సో -3, 12 చాలండి. అవి ఏ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా, ఏ ప్యారలల్ లైన్స్ అయినా అవి చాలు. తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 ద్వారా మనం ఇంకొక స్ట్రైట్ లైన్ కొనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏం చెప్తుందండి? చూడండి, 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి, నీకు y కావాలి కాబట్టి y పక్కన ఏమి ఉండకూడదు. y పక్కన 2x ఉంది, కానీ y సింబల్ ఏముంది? మైనస్ ఉన్నప్పుడు అటువైపు పట్టుకెళ్ళాలని చెప్పాను. ఈజ్ ఈక్వల్ టు అటువైపు పట్టుకెళ్ళండి. నేను 2x అని టచ్ చేయట్లేదు కాబట్టి రాసేసాను. ఈ -2 వైట్ పట్టుకెళ్ళమనుకోండి -y పంపిస్తే +y అవుతుంది. మరి దాని పక్కన ఏముంటుందండి? 2 ఉంటుంది కదా. మరి y పక్కన ఏమి ఉండకూడదు కదా. సో కాబట్టి 2ని ఇప్పుడు తీసుకొచ్చండి ఇటువైపు. దానికి సింబల్ ఏంటి? ప్లస్ కాబట్టి తీసుకొస్తే మైనస్ అయ్యింది. అటువైపు -y పట్టుకెళ్ళిపోతే +y. ఏం లేదండి, అటువైపు తీసుకెళ్ళడం, ఇటువైపు తీసుకుంటాను. అంతకు మించి చేయడానికి ఏం లేదు మ్యాథ్స్లో. 10th క్లాస్ మ్యాథ్స్ అంటే చాలా సింపుల్. ఇక్కడ చూడండి, 2x మైనస్ 2 దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2. సో ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, y ఈక్వేషన్ వచ్చింది కదా. ఇప్పుడు x కోఆర్డినేట్స్ ద్వారా ఒక టేబుల్ తయారు చేద్దాం ఈ విధంగా. సో ఇక్కడ x అండి, ఇది y అండి, ఇది x, y అనే ద్వారా ఈ రెండింటి ద్వారా ఒక టేబుల్ని తయారు చేద్దాం. చూడండి, x వాల్యూస్ మీకు నచ్చిన వాల్యూస్ ఇవ్వండి. నేను x వాల్యూస్ 0తో మొదలెడుతున్నాను. ఇది 0. x అనేది 0 అయితే ఇక్కడ రాసాను చూడండి. x అనేది 0 అయితే y అనేది ఏమవుతుందో కనుక్కుంటున్నాను. ఈ క్యాలిక్యులేషన్ అంతా మీరు రఫ్లో చేసినా పర్వాలేదు, లేదా మెయిన్ ఎగ్జామ్లో పేపర్ పెయిన్ రాసినా పర్వాలేదు, మీ ఇష్టమే. x ప్లేస్లో 0 వేస్తున్నానండి. 2కే 2, x ప్లేస్లో 0 వేసాను. ఇదిగోండి, x ప్లేస్లో 0 వేసాను. -2కే -2. 2 0 సార్ 0 కదా. 0 - 2 అంటే -2 వస్తుంది.
వై ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ -2 వచ్చిందండి. చూడండి, ఎక్స్ 0 అయితే వై ఎంత అయిందండి? -2 అయిందండి. 0, 2 తర్వాత 0, -2 అయింది కదా, -2 అవుతుంది. చూడండి, -2 అయింది. తర్వాత ఎక్స్ విలువ మీకు నచ్చిన నెంబర్ వేసుకోండి. 0 వేస్తారా? ఎక్స్ విలువ 2 వేయండి. 2 2 4 అవుతుంది. 4 అయితే 4 - 2 అంటే 2 అవుతుంది. సో మీకు నచ్చిన నెంబర్స్ వేసుకోవచ్చు. సరే, నేను 2 వేస్తాను. చూడండి, ఇక్కడ ఎక్స్ విలువ 2 అయితే వై విలువ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ద్వారా ఏమవుతుందో చూద్దాం. 2 ఎక్స్ ప్లస్లో 2 వేయండి. 2 -2కి -2 2 2 అంత 4 అయింది. -2కి -2. సో దేర్ ఫోర్ అలా వై క్యారీ అవుతుంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 4 - 2 అంటే 2. సో ఎక్స్ 2 అయితే వై కూడా 2 అయిందండి. ఇక్కడ 2 అయింది. చూడండి, ఇక్కడ 2 అయింది. ఎక్స్ 2 అయితే వై కూడా 2 అయింది కాబట్టి 2, 2. మీరు ఇంకో నెంబర్ ఇచ్చుకున్నా పర్వాలేదు, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకో నెంబర్ ఇస్తే ఈ 2 కోఆర్డినేట్స్ ఏ స్ట్రైట్ లైన్ పై ఉంటాయో ఆ నెంబర్స్ కూడా ఆ స్ట్రైట్ లైన్ పై ఉంటాయి. సో ఏం ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మనం ఈ కోఆర్డినేట్స్ని ఉపయోగించుకొని గ్రాఫ్ని చాలా సింపుల్గా గీయచ్చు. ఇప్పుడు గ్రాఫ్ని ఏ విధంగా గీయచ్చు అనే విషయాన్ని నేను చాలా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నాకున్న పాసిబిలిటీతో, నాకున్న ఎక్విప్మెంట్స్తో ఉపయోగించుకున్న గ్రాఫ్ని ఈ విధంగా నేను తయారు చేశాను. అర్థమైనట్లు చెప్తాను, క్లారిటీ వినండి. ఇగోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. తర్వాత స్కేల్ అనేది ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. స్కేల్ అండి అంటే ఎక్స్ యాక్సిస్ మీద 1 యూనిట్ అంటే నువ్వు ఎన్ని సెంటీమీటర్లు తీసుకున్నావు అనేది ఇంపార్టెంట్. 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్గా తీసుకున్నాం. సో ఇక్కడి నుంచి 1 సెంటీమీటర్, ఇక్కడి నుంచి 1 సెంటీమీటర్. 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్. మరి వై యాక్సిస్ మీద కూడా 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్. ఇప్పుడు ఎక్స్ వై కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేయండి మీరు. హైయెస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? హైయెస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అంటే 2 అండి. హైయెస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ 2 + 2. తర్వాత హైయెస్ట్ వై కోఆర్డినేట్ ఎంత? +12. ఈ విధంగా మనం స్కేల్ని తయారు చేసుకోవాలి. ఒకవేళ హైయెస్ట్ వై కోఆర్డినేట్ 24 ఉందనుకోండి, అప్పుడు 24 లైన్స్ లేవు కదా. సో అందుకు ఇప్పుడు దీన్ని కొంచెం డౌన్ చేసుకున్నా కూడా 24 లైన్స్ ఉండవు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ స్కేల్ మార్చాలి. 1 యూనిట్ అంటే 2 సెంటీమీటర్ల కింద రాసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ. అప్పుడు మీరేం చేయాలంటే 1 యూనిట్ ఇక్కడి నుంచి ఇక్కడ 1 యూనిట్ అంటే ఇక్కడ 2 సెంటీమీటర్స్ రాయాలి. సో అప్పుడు మీరు స్కేల్ అనేది మారుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కోఆర్డినేట్ 0, 6 అంటే ఎక్స్ 0 అయ్యింది. ఎక్స్ 0 అయితే ఆ కోఆర్డినేట్ వై మీద ఉంటుంది. ఇగోండి, వై యాక్సిస్ మీద ఉంది. చూడండి, ఇగోండి ఇక్కడ. అంటే వై ఎంత? 6 కాబట్టి 6 దగ్గర ఉంటుంది ఈ కోఆర్డినేట్. బాగుంది. తర్వాత కోఆర్డినేట్ 2, 2 ఎక్స్ 2ఏ వై కూడా 2. ఇగోండి, ఎక్స్ 2 అండి ఇదండి, వై కూడా 2 అండి. ఈ రెండు ఎక్కడ కలుస్తున్నాయండి? ఇక్కడ కలుస్తున్నాయండి. కాబట్టి ఇక్కడ పెట్టాలి కోఆర్డినేట్. తర్వాత ఏంటి? ఎక్స్ ఏమో -3 అండి. ఇగోండి, ఎక్స్ ఏమో -3 అండి, వై ఏమో 12 అండి. ఏ 12 +12 కాబట్టి పైకి వెళ్ళండి, అలాగా పైకి వెళ్ళండి, అలా పైకి ప్లస్ కాబట్టి ఇక్కడ 12 దగ్గర రాకుండా ఇదండి. సో ఇగోండి, ఈ కోఆర్డినేట్స్ అన్నీ మీరు కలిపితే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. చూడండి, ఈ కోఆర్డినేట్స్ అన్నీ ఈ విధంగా కలపాలండి. ఈ కోఆర్డినేట్స్ అన్ని కరెక్ట్గా కలపాలి. చూడండి, ఇది కరెక్ట్గా కలపాలి. ఇలాగ పెట్టి మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా కలపాలి. ఇక్కడ పెట్టి ఇక్కడ సరిపోయిందా? ఇది సరిపోయింది, ఇది కూడా సరిపోయింది. అప్పుడు కరెక్ట్గా పెట్టి గీయాలి. ఇలా ఎక్స్టెన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఫస్ట్ది గీయచ్చు. ఫస్ట్ లైన్ స్ట్రైట్ లైన్ గీయచ్చు. సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఒక టేబుల్ తయారు చేస్తాం కదా, అది 0, -2 ఎక్స్ 0 అయ్యింది, వై -2. ఎక్స్ 0 అయితే అది వై మీద ఉంటుంది. ఎక్కడ వై ఎంత? వై -2 దగ్గర ఉంటుంది. వై -2 దగ్గర ఉంటుంది. ఇక్కడ ఉంటుందండి, ఇది ఇక్కడ ఉంది. తర్వాత సెకండ్ కోఆర్డినేట్ ఎక్స్ ఎంత? 2, వై కూడా 2ఏ. ఎక్స్ ఎంత? ఎక్స్ 2, వై కూడా 2. ఇగోండి, ఇక్కడ కూడా ఉంది. సేమ్ రెండిళ్ళకి ఒకటే కామన్ పాయింట్ అయింది. ఇప్పుడు ఆ కామన్ పాయింట్ని ఈ కామన్ పాయింట్ని మీరు ఏం చేయాలంటే కలపాలి. స్కేల్ తీసుకొచ్చి కలపాలండి. ఇగోండి, స్కేల్ తీసుకొచ్చి ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడ పాయింట్ పెట్టదా, ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. ఇది అది రైట్.
సో ఇవ్వండి ఈ రెండు కూడా ఎక్కడ కలిసాయండి? ఇవ్వండి ఈ రెండు కూడా ఈ కామన్ పాయింట్ ఇక్కడ పి అని అనుకుంటే మీరు 2, 2 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. అప్పుడు ఈ రెండు గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ వన్ సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్ అని మీరు రాయాలి. తర్వాత సొల్యూషన్ ఉంటే వాటిని కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. సో ఈ విధంగా మీరు గ్రాఫ్ అనేది గీస్తే చాలా చాలా నీట్‌గా 8కి 8 మార్కులు అనేవి వాళ్ళు వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం గ్రాఫ్‌ని డ్రా చేయొచ్చు. మరి గ్రాఫ్‌లో మనకి 2 లైన్స్ ఏ విధంగా వచ్చాయి? ఈ విధంగా వచ్చాయి. అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏ పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటే పి 2, 2 అనే పాయింట్ దగ్గర అవి ఇంటర్సెక్ట్ అయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు అంటే గ్రాఫ్ గీశారు కదా, ఆ గ్రాఫ్ పేపర్ పైనే మీరు రాయాలి. గ్రాఫ్ పేపర్ పైనే మీరు రాయాలి. ఫ్రమ్ ద గ్రాఫ్ అంటే ఆ గ్రాఫ్ నుండి గివెన్ లైన్స్ ఆర్ intersecting at P2, 2 అది. అయితే ఆ గ్రాఫ్ నుండి మనకి ఏమర్థమైంది? గివెన్ లైన్స్ ఏంటంట? ఇంటర్సెక్ట్ అంట. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి? ఇదిగోండి P2, 2 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో సొల్యూషన్ ఏంటి? సో సొల్యూషన్ ఈజ్ P2, 2 thus x is equal to 2, y is equal to 2 అని ఈ విధంగా మీరు గ్రాఫ్ అనేది డ్రా చేస్తే 8కి 8 మార్కులు మీ పాకెట్లో ఉంటాయి. తర్వాత మీరు చేసింది కరెక్టా రాంగా అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినా మీకు పర్వాలేదు, ప్రూవ్ చేయకపోయినా మీకు పర్వాలేదు. కానీ ఒక చిన్న వెరిఫై అనేది మీరు చేసుకుంటే కన్ఫర్మ్‌గా 8 మార్క్స్ వస్తదని మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వెరిఫై చేయాలండి. వెరిఫై చేయాలండి. వెరిఫై ఎలా చేయాలంటే x వాల్యూ ఎంత అండి? x వాల్యూ ఎంత? 2. y వాల్యూ ఎంత? 2. ఈ xని yని తీసుకొచ్చి ఈ వాల్యూస్‌ని తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 1లో వేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చెప్తుంది? 2x + y = 6 రావాలంట. 2x + y అనేది 6 రావాలి. 6 వస్తేనే మీరు చేసింది గ్రాఫ్ కరెక్ట్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో 2 × x ప్లేస్‌లో 2 వేయండి ప్లస్ y ప్లేస్‌లో 2 వేయండి. ఏ వాల్యూ రావాలి? RHS రావాలి. మనకేం రావాలి? RHS రావాలి. చూడండి 2 2s ఎంత? 4 ప్లస్ ఈ 2 కలపండి. 4 2 కలపండి ఎంత? 6. 6 అంటే వచ్చింది కదా RHS. సో మీరు చేసింది 100కి 100% కరెక్ట్. దీంతోనే కాదండి, ఈక్వేషన్ 2లో కూడా మీరు చెయ్యాలి. ఈక్వేషన్ 2లో కూడా చెయ్యాలండి. 4x - 2y = 4. వెరిఫై అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు గ్రాఫ్ గీసిస్తే సరిపోదు. సో గ్రాఫ్ గీసినాక మీరు కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకునే విధానం అండి. సో 4 × 2 - 2 × 2 మనకేం రావాలి? RHS రావాలి మనకి. అంటే 4 రావాలి. 4 4 2s ఎంత? 8 - 2 2s ఎంత? 2 2s 4. 8 - 4 అంటే ఎంత? 4 వచ్చిందా RHS? సో ఈ విధంగా మీరు చేస్తే మెయిన్ ఎగ్జామ్లో 8కి 8 మార్కులు మీ సొంతం అవుతాయి.
ఈ లెక్క మాదిరిగా యాజ్ ఇట్ ఈజ్గా అన్ని లెక్కలు ఈ విధంగానే చేసుకోవచ్చు. ఈ లెక్క మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి, ఇష్టమైతే లైక్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే వీక్గా ఉన్నారో ఈ విషయం తెలియపరచండి, షేర్ చేయండి. జై హింద్.